ఫ్యూచర్ సిటీ పేరిట రేవంత్ రెడ్డి ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రైతులకు ఇవ్వాల్సిన పరిహారం అందించకుండా కంపెనీలకు దారదత్తం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో రైతుల్ని భయపెడుతున్నారని అన్నారు సబితా. ఇప్పటికైనా సర్వే నిర్వహించి రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని సార్ల రావులపల్లి తండా పరిధిలో భూములు కోల్పోయిన రైతులను పరామర్శించారు సబితా. అన్నీ కూడా గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఫార్మాసిటీ పెట్టాలన్న ఆలోచనతో కొంత 20,000 ఎకరాలకు సంబంధించి ఐడెంటిఫై చేసి ఆ రోజు తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. దాని తర్వాత కేసీఆర్ గారు ఆలోచించింది ఏంటంటే 14,000 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ రోజున్న రైతులకి ఎవరైనా కూడా వాళ్ళు అడిగిన రేట్ ప్రకారం ఇవ్వండి అన్నారు. ఆ రోజున్న రేట్ ప్రకారం డబ్బులు ఇచ్చున్నాము. తర్వాత ఒకవేళ రైతు ఇవ్వనంటే పిలిచి బతిన్లాడి, బాబు రేపు భవిష్యత్తులో ఉద్యోగాలు వస్తాయి మీ పిల్లలకి, ప్రాంతం బాగుపడుతుంది, ఇవ్వమని అడిగి బతిన్లాడి తీసుకున్నాం. జబర్దస్తులు కాదు. రైతులందరూ కూడా ముందుకు వచ్చున్నారు. తర్వాత మొన్న రెండోసారి గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కూడా ఫార్మాసిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు గౌరవ కేసీఆర్ గారు ఏం చెప్పారంటే, ఆ రోజు మనం భూములు తీసుకున్నప్పుడు 8 లక్షలు 10 లక్షలు ఇచ్చిన ఎకరాకి మరి భూముల విలువేమో పెరిగిపోతుంది, మరి చిన్న చిన్న ఇండ్లు చిన్న చిన్న తాండాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎకరాకి గుంట భూమి ఇవ్వండి. అదే ఫార్మాసిటీలో పెద్ద లేఅవుట్ చేసి ఒక 500-600 ఎకరాల మంచి లేఅవుట్ చేసి గుడాలు లేఅవుట్ చేయండి, అది కూడా చేసి ఎకరాకి గుంట భూమి, ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని గుంటల భూములు ఆ రైతు పేరు మీద ఇవ్వండి అమ్మా అని చెప్పారు. ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా ఆ రోజు వాళ్ళ పార్టీ తరఫున ఇక్కడికి వచ్చి ఈరోజు మంత్రులుగా ఉన్న వాళ్ళు చాలామంది, ముఖ్యమంత్రి గారితో సహా చాలామంది ఏం చెప్పారు, అసలు ఫార్మాసిటీ ఇక్కడ వస్తే పొల్యూటెడ్ కంపెనీస్, కాలుష్యం ఉన్న కంపెనీలు ఇక్కడ వస్తాయి, ఈ ప్రాంతం అంతా పాడైపోతుంది, మేము వస్తే అసలు ఫార్మాసిటీ పెట్టము, మీ భూములు మీకు ఇస్తామని చెప్పారు రైతులకి. కానీ ఎందుకనే ప్రభుత్వంలోకి రాగానే ప్రభుత్వం ఏం చేసింది, మాట మార్చేసిండ్రు. ఆ రోజేమో ఫార్మా భూములన్నీ రైతులకు ఇస్తామన్నారు. ఈరోజేమో మళ్ళీ అదే ఫార్మా పేరు మీద కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ మళ్ళీ భూములు గుంజుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వలేదు. వీళ్ళకు ఆ రోజు వద్దనుకున్నాం కాబట్టి మేము వదిలేసినాం. వీళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. కానీ ఈరోజు పంట వేసుకున్న పొలంలో లెవెల్ చేస్తూ ఉన్నారు. మరి ఫార్మాసిటీ పెట్టమన్నప్పుడు భూములన్నీ ఇచ్చేసేయండి. ఫ్యూచర్ సిటీ అంటున్నారు, మళ్ళీ కొత్తగా భూములు తీసుకుంటూ, ఉదాహరణకి మన ముచ్చెలలో భూములు పట్టా ల్యాండ్ తీసుకుంటున్నారు. ఇంచుమించు 400-500 ఎకరాల పట్టా ల్యాండ్కి నోటిఫికేషన్ ఇచ్చున్నారు. మీ ప్రభుత్వం వచ్చినాక ఫార్మాసిటీ లేదని బయట చెప్పుకుంటూ మళ్ళీ ఫార్మాసిటీ మీద నోటిఫికేషన్ ఎందుకు ఇస్తున్నారు? అంటే ప్రజల్ని ఎంత మోసం చేస్తుండ్రు మీరు అనేది ప్రజలకు ఇప్పుడిప్పుడు అర్థమవుతా ఉంది.